ఈరోజు కథ పేరు ముందు చూపు ఉన్న మైనా. అనగనగా సుందరవనం అనే పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద మైనా అనే పక్షి నివసించేది. అదే చెట్టు వేర్ల దగ్గర చిన్న గుహలో చిట్టి అనే ఉడత ఉండేది. మైనా చాలా అల్లరి స్వభావం కలది. రోజు ఎక్కడికక్కడ తిరుగుతూ సరదాగా గడిపేది. కానీ చిట్టి ఉడత మాత్రము చాలా తెలివైంది. భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ కష్టపడి పనిచేసేది. ప్రతి ఉదయము సూర్యుడు ఉదయించగానే మైనా పాటలు పాడుకుంటూ అడవి అంతా ఎగిరేది. ఎక్కడ పండ్లు కనిపిస్తే అక్కడ తినేది. ఎక్కడ గింజలు కనిపిస్తే అక్కడే తినేసేది. రేపటి గురించి అసలు ఆలోచించేది కాదు. కానీ చిట్టి ఉడత మాత్రం రోజంతా కష్టపడి గింజలు, పండ్లు, వేరుశెనగలు సేకరించి తన గుహలో దాచుకునేది. ఒకరోజు మైనా చెట్టు కొమ్మపై కూర్చుని చిట్టి ఉడతను చూసి నవ్వసాగింది. ఏమిటి చిట్టి, రోజంతా కష్టపడుతూ ఉంటావు, తినాల్సింది తిని ఆనందంగా తిరగకూడదా అని అడిగింది. చిట్టి చిరునవ్వు నవ్వి, ఈరోజు దొరికినది ఈరోజే తినేస్తే రేపు ఏమి చేస్తాం, కష్టకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అని చెప్పింది. మైనా గట్టిగా నవ్వింది. నేను ఉన్నాను కదా, అడవిలో ఆహారం ఎప్పుడూ ఉంటుంది, నీకు అనవసరమైన భయాలు ఎక్కువ అంది. చిట్టి ఏమీ మాట్లాడలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. వేసవి కాలం ముగిసింది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీచాయి. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. చెట్లపై ఉన్న పండ్లు నేలకూలిపోయాయి. చాలా గింజలు నీటిలో కొట్టుకుపోయాయి. చిన్న చిన్న జంతువులు బయటకు రావడం కూడా కష్టమైపోయింది. మైనా మొదట్లో ఏమీ పట్టించుకోలేదు. కానీ 2 రోజులకు ఆహారం దొరకలేదు. 3 రోజులకు ఆకలి తట్టుకోలేకపోయింది. వర్షం కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయింది. బలహీనంగా మారిపోయింది. అప్పుడు దానికి చిట్టి ఉడత గుర్తుకొచ్చింది. అది కష్టపడి దాచుకున్న ఆహారం గుర్తొచ్చింది. మైనా నెమ్మదిగా ఉడత గుహ దగ్గరకు వెళ్ళింది. చిట్టి, చిట్టి అని పిలిచింది. ఉడత బయటకు వచ్చింది. మైనాను చూసి ఆశ్చర్యపోయింది. ఏమైంది మైనా, ఎందుకు ఇంత నీరసంగా ఉన్నావు అని అడిగింది. మైనా తల వంచి, నేను తప్పు చేశాను, నీ మాట వినలేదు, ముందు చూపు లేకుండా జీవించాను, ఇప్పుడు తినడానికి ఏమీ లేదు, దయచేసి కొంచెం ఆహారం ఇవ్వు అని అడిగింది. చిట్టి ఉడతకు జాలి వేసింది. వెంటనే లోపలికి వెళ్ళి గింజలు, పండ్లు తీసుకొచ్చి ఇచ్చింది. మైనా కృతజ్ఞతతో తిన్నది. నన్ను క్షమించు, నేను నిన్ను చూసి ఎగతాళి చేశాను, కానీ నువ్వు మాత్రం నాకు సహాయం చేశావు అంది. చిట్టి నవ్వుతూ, తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం, కానీ అదే తప్పు మళ్ళీ చేయకపోవడం ఇంకా గొప్ప విషయం అంది. వర్షాలు తగ్గిన తర్వాత మైనా పూర్తిగా మారిపోయింది. ఇకపై దొరికినదంతా తినేయకుండా కొంత దాచుకోవడం మొదలుపెట్టింది. కష్టకాలం కోసం సిద్ధంగా ఉండటం నేర్చుకుంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక కరువు వచ్చింది. ఈసారి మైనా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అది కూడా చిట్టిలాగే ముందు చూపుతో జీవించడం నేర్చుకుంది. అప్పటి నుంచి అడవిలోని చిన్న జంతువులకు, పక్షులకు మైనా ఒక విషయం చెప్పేది. సంతోషంగా జీవించడము మంచిదే, కానీ భవిష్యత్ గురించి ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. కష్టకాలం వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన ముందు చూపే. అలా మైనా, చిట్టి మంచి స్నేహితులుగా చాలా కాలం ఆనందంగా జీవించాయి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ముందు చూపుతో చేసిన చిన్న ప్రయత్నం కూడా కష్టకాలంలో పెద్ద సహాయంగా మారుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.